అనగా మానవ చంచలమైన నీళ్లలాంటి మానవ మనస్తత్వము, రుచిలేని జీవితం క్రీస్తు రాకతో మనతో ఆయన కలువగానే మనకు ఒకే విలువ. ఇవన్నీ కూడా వచ్చాయి అని అర్థము. కారణం ఇవన్నీ కూడా ఆనాడు ఆ 6 రాతి బాణాల్లో అద్భుతాలు. అనగా 6 బాణాలు. యేసయ్య గాయాల్లోని రక్తమే ద్రాక్షారసంకు సాదృశ్యం. అనగా 2 కాళ్లకు, 2 చేతులకు, తలకు, డొక్కలో మనకై. అనగా 6 రాతి బాణాలు మన హృదయమే. గనుక క్రీస్తు మన హృదయాలలో సిలువ వేయబడ్డాడు. నేడు మన జీవితాలు కూడా అనుక్షణం క్రీస్తును కలిగి ఉంటే ఆ జీవితం కానాలోని విందులా కొనసాగుతుంది. ఈ లోకయాత్రా జీవితం క్రీస్తు పెండ్లి విందుకు వెళ్ళకపోతే ఎలా? ఇక అక్కడ రుచి లేదు. కారణం అక్కడ పెద్దవారు నీటిని ద్రాక్షారసంగా మార్చాక, వడ్డించాక, ఇదేమి బాగా ఉన్న ద్రాక్షారసాన్ని వెనుక వారి కోసమై దాచి ఉంచారా అన్నారు. నిజమే. కాలము పరిపూర్ణమై, పాపము పరిపక్వమై, మరణము కంటున్న సమయంలో అంత్యదినముల యందు మనుష్య కుమారుడు ద్రాక్షారసంలోని రుచిగా ఈ లోకానికి వచ్చాడు. నరుడు అంటే ఎవరో, ఎలా సృష్టింపబడ్డాడో, అతడిప్పుడు ఉన్న స్థానమేమిటో, అతడెక్కడ ఉండాలో, అతని స్థానాన్ని గుర్తు చేయటానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకు భక్తుడు అంటున్నాడు, రుచి చూచి ఎరిగితిని యేసుక్రీస్తు ఉత్తముడని కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, క్రీస్తు మనకై ఒక గొప్ప ఆశ కలిగి శిలలైన మనలను ఒక రూపానికై మార్చి, ఒక పాత్రగా చేసి, ఒక స్థానాన్ని ఇచ్చి, ఆ పాత్రలో ద్రాక్షారసం పోసి అనేకులకు ఉపయోగపడునట్లు మనం ఆయన వాక్యాన్ని హృదయం అనే బాణలో చేర్చుకుంటే ద్రాక్షారసం లాంటి వాక్యాన్ని అనేకులకు ప్రకటించి పంచిపెట్టుటకు అవకాశాన్ని ఇస్తాడు. ఆ ఆశ ఆయనకు మనపై ఉంది. మరి అలాంటి కోరిక నీలో ఉందా? నీవు ఎక్కడి వ్యక్తివి? ఆయన నిన్ను మరుస్తాడా? నీకు ఒక స్థానం ఇస్తాడు. నిన్ను ఒక పరిచర్యలో వాడుకుంటాడు. నిన్ను సాక్షిగా ఆయన చేసుకోబోతున్నాడు. ఇది నిజం. మరి నీవు సిద్ధంగా, సంసిద్ధంగా ఉన్నావా? ఆలోచించు.